నేను అండ్ చాలామంది ఆడియన్స్ ఎప్పుడు కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వస్తారా లేకపోతే డాడీ వస్తారని వెయిట్ చేస్తూ ఉన్నారు అసలు చాలామంది. ఎందుకంటే కళ్యాణ్ చేసినవి చాలా ఉన్నాయి అబ్బా, చాలా. అతను ఎలా అంటే ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు ఓన్లీ తనుజ చుట్టే తిరుగుతున్నాడు అని చెప్పారు కదా, అలాంటిది ఏమీ లేదు. సంజన గారికి ఆఫ్టర్ ఆల్ అబ్బాయికి 15 మినిట్సే ఉన్నాయి. ఆ 15 మినిట్స్లో మళ్ళీ 5 మినిట్స్ కూడా నేను సంజన గారికి 10 మినిట్స్ ఇచ్చేస్తా అంటున్నాడు, 5 మినిట్స్ ఇమ్మాన్యుయల్ వద్దు అని ఆపాడు. లాస్ట్కి సంజన గారు ఏమి చెప్పలేక 1 మినిట్ తీసుకున్నారు. తను కాంట్రిబ్యూట్ చేసినట్టు తెలియాలి కాబట్టి 1 మినిట్ తీసుకున్నారు. కళ్యాణ్కి అసలు 14 మినిట్సే ఉన్నాయి. లెక్కను చూస్తే 15 మినిట్స్ నుంచి 14 మినిట్సే ఉన్నాయి. సో వాళ్ళ అమ్మగారు ఎప్పుడు వస్తారా అని నేనైతే వెయిట్ చేస్తున్నాను. చాలా మంది వెయిట్ చేస్తున్నట్టయితే కమెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ వాళ్ళ అమ్మగారు రానే వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నిజంగా చాలా అంటే చాలా ఇన్నసెంట్ అబ్బా. వాళ్ళ అమ్మగారి పేరు లక్ష్మి అండ్ వాళ్ళ నాన్నగారి పేరు లక్ష్మణ్ అంట. సో వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అంట. అసలు ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని మరి అబ్బాయిని ఇంత వాడిని చేసి ఇంత చదివించి ఆర్మీకి పంపించారు అంటే అసలు వాళ్ళు చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ అబ్బాయికి ఏది కావాలంటే అదే కన్నా కూడా ఎక్కువగా చదువు మీదనే ధ్యాస పెట్టించారు అనేసి అన్నారు. అంటే వాళ్ళ పరిస్థితి అలా ఉండేది కాబట్టి వాళ్ళ అత్తగారి ఇంటికి పంపించేశారు అన్న విషయం మనం విన్నాము ఆల్రెడీ కళ్యాణ్ మాటల్లో. సో తన కోసమే వాళ్ళంతా సాక్రిఫైస్ చేశారు అనేసి విన్నాము. తను అంటే బిజినెస్ అంతా పోగొట్టుకున్నారు. సో ఇదిలా ఉండగా కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వచ్చి మాట్లాడి ఏంట్రా ఇలా అయిపోయావు, చిక్కిపోయావు, పిచ్చోడా అని చెప్పడం చాలా మంచిగా అనిపించింది ఒక మదర్ మాట్లాడే విధానం. అండ్ ఇంత పెట్టుకున్నావా మనసులో అని అంటుంది. అంటే మొన్న విన్నారు కదా, పేరెంట్స్ ఎదురుగా చాలా విషయాలు మనం షేర్ చేసుకోలేం కదా. ఇలాంటి ప్లాట్ఫామ్స్లో ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు అనుకోకుండా బర్స్ట్ అవుట్ అయిపోతాం. అదేవిధంగా కళ్యాణ్ బర్స్ట్ అవుట్ అయిపోయాడు. వాళ్ళ ప్రేమ నాకు దొరకలేదు, నాకు వాళ్ళ ప్రేమ కావాలి అన్న విషయానికి తల్లిదండ్రులు ఇద్దరూ కరిగిపోయినట్టు ఉన్నారు. ఆవిడ వచ్చి నువ్వు ఇంత పెట్టుకున్నావా మనసులో అని చాలా అంటే చాలా బాధపడ్డారు. ఇంకా చాలా చూడాలి మనం ఎపిసోడ్లో ఎంత ఉందో. అండ్ ఇక్కడ తనూజ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారికి చీర ఎందుకు ఇచ్చిందో నాకైతే అర్థం కాలేదు. అంటే తన ఫ్రెండ్ రీతు వాళ్ళ అమ్మగారు వచ్చారు, ఆవిడకి ఇవ్వలేదు. దివ్య వాళ్ళ అమ్మగారు కంటే తినకు అంత ర్యాపో లేదు, ఇవ్వలేదు. అండ్ పవన్ వాళ్ళ అమ్మగారికి ఇవ్వలేదు. పవన్తో కూడా మంచిగానే ఉంటుంది. బట్ కళ్యాణి వాళ్ళ అమ్మగారికి ఇచ్చింది అంటే తను చెప్పుకుందనమాట. కళ్యాణ్ అడిగాడు ఎందుకు మా అమ్మకి ఇచ్చావు అని. అంటే చాలా విషయాల్లో నువ్వు నాకు సపోర్ట్ చేసావు అంటే ఇప్పుడు ఒప్పుకుందా. ఇన్ని రోజుల నుంచి నాకు హౌస్లో ఎవ్వరు సపోర్ట్ లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయరు, నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు అన్న తనూజ ఈరోజు కళ్యాణ్ అంతో ఎంతో నువ్వు నాకు సపోర్ట్ చేసావు, ప్రతి విషయంలో నువ్వు నాకు తోడున్నావు అని చెప్పి కళ్యాణ్ వాళ్ళ మదర్కి శారీ ఇవ్వడం జరిగిందా. అసలు ఎందుకు ఇచ్చింది అంటే ఆవిడ ఇన్నసెంట్ అనా, లేకపోతే ఇంకో మాట అంటాను తప్పుగా అనుకోవద్దు, లేని వాళ్ళనా, ఎందుకు ఇచ్చింది. ఏదైనా మనం చేసామంటే దాని వెనకాల చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో దానికి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా పని చేయాలి. అసలు ఎందుకు ఇచ్చింది, వాళ్ళ అమ్మగారికి ఎందుకు ఇవ్వాలనిపించింది, అది నాకు క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయిందప్ప. తను పెద్ద మనసుతో ఇచ్చిందా అంటే అవసరమా. ప్రతిసారి అందరితో అలానే ఉంటుంది అమ్మాయి, అంత డీప్గా ఏమో ఉండదు. ప్రతిసారి చిరాకు పడుతూ ఉంటుంది. ఆవిడని చూడంగానే కరిగిపోయిందా నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ వచ్చి కళ్యాణ్తో బయటికి వెళ్ళిన తర్వాత నువ్వెవరో నేనెవరో, నీ దారి నీది నా దారి నాది, ఎందుకు ఇన్ని మాటలు నాకు అర్థం కాలేదు. అసలు అవసరం లేదు కూడా కళ్యాణ్కి నన్ను అడిగితే. కళ్యాణ్ అంటే ఆ విధంగా నాకు ఆలోచించడం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఒక మంచి ఫ్రెండ్స్ కాబట్టి అది కరెక్ట్ కాదు కూడా, నాకు ఇష్టం లేదు, వాళ్ళకి కూడా అలాంటి ఇంటెన్షన్ లేదు అని నాకు అర్థమైంది కూడా. బట్ ఎందుకు ఇచ్చింది అనేది క్వశ్చన్ మార్క్. మరి మీకేమనిపిస్తుందో నాకు సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.